హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విన్నీస్ కుక్ బుక్. ఈరోజు చాలా సింపుల్ ఈజీ రెసిపీ చెప్పబోతున్నానండి. ఇది వంకాయతో చేసే రెసిపీ. చాలా చాలా ఈజీ రెసిపీ. ఇంగ్రీడియంట్స్కి వస్తే ఇలాంటి వంకాయలు తీసుకోండి. నేను ముందుగానే వంకాయలు తీసుకొని దాన్ని తరిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇలాంటి వంకాయలు అయితే బాగా రుచిగా ఉంటాయండి ఈ రెసిపీకి. తర్వాత పొడుగ్గా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. తర్వాత టమాటా మీరు ఏ సైజులో అయినా తరుక్కోవచ్చు, ఎందుకంటే ఇది కుక్కర్లో చేసే రెసిపీ కాబట్టి. కొంచెం పొడుగ్గానే లావుగానే తరుక్కున్నాను నేను. తర్వాత ఒక 2 టీ స్పూన్లు శనగపిండి ఇలా నీళ్లు వేసి పెట్టుకోండి. ఒక నిమ్మకాయ అంత టామరెండ్ చింతపండు. తర్వాత ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని, మనది కుక్కర్ రెసిపీ కాబట్టి దాంట్లో పోపు వేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎప్పుడైనా ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి అంటే ఉప్పు వేసుకుంటే మంచిది. మీరు నా రెసిపీస్లో చూసుంటారు, ఫస్ట్ ఉల్లిపాయలు వేయగానే ఉప్పు వేసేస్తాను నేను. కొంచెం పసుపు కూడా వేసుకోండి. కారం కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ మనము తరిగి పెట్టుకున్న వంకాయలు, టమాటాలు వేసేసి కొంచెం ఒక అర గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ రానివ్వండి. 5 మినిట్స్ రెసిపీ అండి. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కొంచెం లేట్ అంతే. చూసారా వెజిటేబుల్స్ ఎంత బాగా ఉడికిపోయాయో. తర్వాత ఇక్కడ నేను శనగపిండి కూడా యాడ్ చేసేస్తున్నాను. శనగపిండి పెట్టిన తర్వాత ఒక 3 మినిట్స్ పడుతుందండి. 3 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది కర్రీ. చాలా పుల్లగా టేస్టీగా. ఎప్పుడైనా సడన్గా బంధువులు వచ్చినా, ఎవరైనా వచ్చినా చాలా చాలా బాగుంటుందండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఒకవేళ మీకు ఆ రోజు వంట చేయబుద్ధి కావట్లేదు, ఏదైనా తినాలనుంది కొంచెం టేస్టీగా అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా. మరి నచ్చిందో లేదో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.